వైరల్ కావాలంటే కొందరు ఎంత క్రియేటివిటీ చూపించేస్తారో తెలుసు కదండి. కాకపోతే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్న వీడియోలో మాత్రం ఆడి క్రియేటివిటీ పైత్యం బాగా ఎక్కువైపోయిందండి బాబు. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది నాకు తెలియాలి అంతే అమ్మాయి. నువ్వంత అలసిపోనక్కర్లేదు అబ్బాయి. ఆ రైల్లో ఒక ప్యాసింజర్ ఉన్నాడులే, నీకంటే పెద్ద ఎదవలాగా ఉన్నాడు. ఏం చేశాడో చూసేస్తుంటే చాలా సిరాకేసేస్తుంది. అసలు చేసిందే కంత్రి పని, మళ్ళా అదేదో పెద్ద ఘనకారం లాగా ఎట్టనవుతున్నాడో చూడండి. సోషల్ మీడియా యుగంలో ఓ కొత్త పోటీ మొదలైంది. ఎవరు ఎక్కువ చదువుకున్నారు అన్నది కాదు, ఎవరు ఎక్కువ వైరల్ అయ్యారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ కోసం కొంతమంది ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అలాంటిదే. ఒక రన్నింగ్ రైలు బోగిలో ప్రయాణికులు ఎవరికి వారు సైలెంట్ గా కూర్చున్నారు. అంతలో ఓ వ్యాపారి చిప్స్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అమ్ముకుంటూ బోగి అంతా తిరుగుతున్నాడు. ఇక్కడి వరకు అంతా నార్మల్ స్టోరీనే. కానీ పై బర్త్ పై కూర్చున్న ఓ యువకుడు మాత్రం ఇది షాపింగ్ మాల్ అనుకున్నాడేమో. చిరు వ్యాపారి దగ్గరికి రాగానే పైనుంచి సైలెంట్ గా చేయి చాచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ లాగేసుకున్నాడు. వ్యాపారి మాత్రం ఏమీ గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడితో కథ అయిపోయిందా అంటే కానే కాదు, ఇది ట్రైలర్ మాత్రమే. కొద్దిసేపటి తర్వాత వ్యాపారి మళ్లీ అక్కడికొచ్చాడు. ఈసారి యువకుడు బుట్టలో నుంచి ఓ ఫుడ్ బాక్స్ తీసేశాడు. అలా వ్యాపారి ప్రతిసారి దగ్గరకొచ్చినప్పుడు ఒకసారి చిప్స్ ప్యాకెట్, మరోసారి వాటర్ బాటిల్, ఇంకోసారి స్నాక్స్ ఇలా దొంగలించేస్తూ రన్నింగ్ రైల్లోనే ఫ్రీ బఫే స్టార్ట్ చేశాడు. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుంటే అతని ఫ్రెండ్ మాత్రం ముందర బెర్త్ పై కూర్చొని మొత్తం సీను వీడియో తీస్తున్నాడు. అంటే ఇది ప్లాన్ చేసిన వైరల్ మిషన్ అన్నమాట. చివరికి యువకుడు కెమెరా వైపు చూసి మిషన్ సక్సెస్ అన్నట్టుగా ఒక పెద్ద స్మైల్ ఇచ్చాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు మాత్రం అతని హీరోగా కాదు, దొంగగా చూస్తున్నారు. పేద వ్యాపారిని ఇలా మోసం చేయటం సిగ్గుచేటని కొందరు, వైరల్ వీడియోల కోసం ఎంత దిగజారిపోవటం ఎందుకని మరికొందరు అంటుంటే ఇలాంటివన్నీ రైల్వే పోలీసులు పట్టుకోవాలి అని ఇంకొందరు అంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి వేలాది వ్యూస్ వచ్చాయి. కానీ వైరల్ కావాలని చేసిన ఈ స్టంట్ ఇప్పుడు అతనికి సోషల్ మీడియాలో రోస్ట్ గా మారిపోయింది. అందుకే అంటారు వైరల్ అవ్వటం సులువు, కానీ మంచి పేరుతో వైరల్ అవ్వటం మాత్రం చాలా కష్టం.